చూస్తున్నాం పెట్రోల్ కోసం జనాలు రోడ్లపైకి భారీగా చేరుకోవడంతో బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి చోట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి చేరుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్ టు ఎల్బీ నగర్ ప్రధాన దారిలో అనేక చోట్ల రోడ్లపైనే వెహికల్స్ నిలిచిపోయాయి. అలాగే పంజగుట్ట నుంచి మాధవపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక గచ్చిబౌలి, ఐక్య జంక్షన్, కొండాపూర్ ఏరియాలోనూ రోడ్లపైన ఇసుకేస్తే రాలనంత మేర ట్రాఫిక్ జామ్లో ప్రజలు ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్ టు ఉప్పల్, సికింద్రాబాద్ టు ఈసీఐఎల్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో వాహనాలు చిక్కుకున్నాయి. పెట్రోల్ కోసం జనాలు రోడ్డుపైకి భారీగా చేరుకోవడంతో బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి చోట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి చేరుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్ టు ఎల్బీ నగర్ ప్రధాన దారిలో అనేక చోట్ల రోడ్లపైనే వెహికల్స్ నిలిచిపోయాయి. అలాగే పంజగుట్ట నుంచి మాధవపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక గచ్చిబౌలి, ఐక్య జంక్షన్, కొండాపూర్ ఏరియాలోనూ రోడ్లపైన ఇసుకేస్తే రాలనంత మేర ట్రాఫిక్ జామ్లో ప్రజలు ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్ టు ఉప్పల్, సికింద్రాబాద్ టు ఈసీఐఎల్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో వాహనాలు చిక్కుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇప్పటికే ఇక హైదరాబాద్ నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది చెప్పాలంటే అసలు వాహనదారులు మొత్తం పెట్రోల్ బంకుల్లోనే ఉన్నారు. సో ఏం జరుగుతుంది? చాలని మామూలుగా హైదరాబాద్ లోనే ట్రాఫిక్ జాములు ఎక్కువ ఉంటాయి, మనకు తెలుసు. అది తట్టు ఈవినింగ్ టైం అంటే ఇక ట్రాఫిక్ చెప్పనక్కర్లేదు. అయితే ఏదైతే పెట్రోల్ బంక్ లో ఈ రోజు నుంచి పెట్రోల్ ఉండదు, 2-3 days స్ట్రైక్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ ఏదైతే ట్రక్ యజమానులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఏదైతే పెట్రోల్ ట్యాంకర్ సంబంధించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు ఈ రోజు. సో ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు కావచ్చు, ఇంకా పెట్రోల్ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని నో స్టోప్ బోర్డ్స్ పెట్టారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రోజు కూడా పెట్రోల్ బంక్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క చెల్లపల్లి కావచ్చు, అదేవిధంగా ముద్దపేట కావచ్చు, ఇవన్నీ ఆయిల్ ట్యాంకులు అక్కడ ఇక్కడ ఏదైతే పెట్రోల్ ముందు తీసుకొస్తుంటారు ట్యాంకర్. సో ఈ ట్యాంకర్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వడంతో మొత్తం బంకులలో పెట్రోల్ అంతా కూడా క్లోజ్ అయింది. దీంతో నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వాహనాలు ఇంకా పెట్రోల్ దొరకదేమో 2-3 days వరకు, ఆ సైట్ క్లోజ్ అయ్యే వరకు అని చెప్పేసి వెంటనే మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటల నుంచి పారం తీరాలి. ఎక్కడ చూసినా మనం ఏ ప్రాంతంలో చూసినా కూడా, ఏ పెట్రోల్ పంపుల దగ్గర చూసినా కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఆ పెట్రోల్ దగ్గర లైన్ లో నిలిచడం, ఒక్కొక్క దగ్గర అంటే రోడ్డు మీదకి వచ్చేసినారు. ఇప్పుడు ఎల్బీ నగర్ చూసుకోవచ్చు, అదేవిధంగా పంజగుట్ట, బేగంపేట, జూబ్లీహిల్స్, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్, కూకట్పల్లి, ఈ యొక్క ప్రాంతాలు ఎక్కడ చూసినా ప్రతి ప్రాంతంలో కూడా కిలోమీటర్ల మేర వాహనదారులు పెట్రోల్ బంకుల కోసం వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి, కొంతమంది డీజిల్ కొట్టించుకోవడానికి, కొన్ని ప్లేస్ అయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. సో దీంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అంటారు. ఈవినింగ్ టైం అంటేనే మామూలుగా ఆఫీస్ నుంచి అందరు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ ట్రాఫిక్ జామ్ కావడం మామూలుగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఇప్పుడు పెట్రోల్ పంప్ దగ్గర కిలోమీటర్ల లైన్లు నిల్చోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కనీసం అడిగేస్తే అడిగేనంత పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తే మొత్తం వాహనదారులు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఏదైనా పెట్రోల్ పంప్ క్లోజ్ అయినా తెలుసుకున్న తర్వాత కొంతమంది ఆఫీస్ నుంచి మధ్యాహ్నమే పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి క్యూలో లైన్స్. సో మొత్తానికి అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయితే పెట్రోల్ పంపులకు సంబంధించి. అయితే ఇప్పుడే దీన్ని కూడా నిర్ణయం తీసుకుని ఏదైతే ఆయిల్ ట్యాంకర్స్ వాళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో దాన్ని మేము ఆ స్ట్రైక్ ను విరమించుకుంటున్నాం కాబట్టి మరికొద్ది రోజులు కేంద్రానికి టైం ఇచ్చామని చెప్పేశారు. సో మొత్తానికి అయితే విరమించుకున్నారు. ఆయిల్ ట్యాంకర్స్ సంబంధించి ఎవరైతే యజమానులంతా కూడా స్ట్రైక్ చేయాలనుకుంటారు. అసలు విరమిస్తున్నప్పుడు కూడా వాహనదారులు కాస్త టెన్షన్ తోటే మొత్తానికి ఇంకా ట్యాంక్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారు. పోలీసులు కూడా ఇప్పుడే మొత్తం ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర కూడా పోలీసులు ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వాలంటే నాకు తెలిసి దాదాపు ఇంకొక 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సపోజ్ బేగంపేట నుంచి టువర్డ్స్ కూకట్పల్లి వెళ్ళాలంటే మామూలుగా అయితే బైక్ మీద వెళ్తే దాదాపు 10-20 నిమిషాల్లో వెళ్తుంటారు. కార్ అయితేనేమో ఒక 45. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బైక్ మీద వెళ్ళాలంటే 1.5 గంటల సమయం పట్టే అవకాశం కనబడుతుంది. బేగంపేట నుంచి కూకట్పల్లి దాకా కార్ అయితే 2 గంటల పైన. అంటే ఆ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే పెట్రోల్ పంప్ అడుగుతున్న పెట్రోల్ పంపులు ఉన్నాయి కాబట్టి ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర కూడా వాహనాలు ఇప్పుడు ఒక దగ్గర నో స్టాక్ పోటీ ఇంకో పెట్రోల్ పంప్ దగ్గర
ఇంకో పెట్రోల్ పంప్ దగ్గర అలా అన్ని ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అంటే ఏపీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారు 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్స్. 2 వీలర్స్ ఏమో ఒక సైడ్ ఉంటాయి, 4 వీలర్స్ నేరుగా రోడ్డు మీదకి వచ్చేసాయి. ఒకటి కాదు 2 కావచ్చు, దాదాపు 30-40 4 వీలర్ వెహికల్స్ రోడ్ల పైన పెట్రోల్ పంప్ దగ్గర ఫ్యూల్ అయిందంటే మనం చూస్తే అట్లా స్థితి మొత్తం ఒక ప్రాంతమే కాదు, టోటల్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రాంతాల మొత్తం కూడా పెట్రోల్ ఇంకా దొరకదు ఉన్నారు. సైకిల్స్ అన్నదంతో వాహనదారులు వచ్చి డాక్టర్ చేయించుకోవడం అట్లా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే పోలీసులు అయితే ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి అవుతుంది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే కావాలి, సైకిల్ ఏం లేదని. మొత్తానికి అది ఎవరు వినకుండా మళ్ళీ దొరకదేమని చెప్పేసి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయితే పెట్రోల్ దగ్గరే ఉన్నారు. సో ఇదంతా క్లియర్ అవ్వాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక 2 గంటలు 3 గంటల సమయం అయితే బట్ అవకాశం కదా, అంతవరకు వాహనాలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.